ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 12-13 వచనములు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేనిక నిన్ను బాధపెట్టను. వారి కాడి మ్రాను నీ మీద ఇకను మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చదువుకున్నాం కదా. మరి శత్రువులు విస్తార జనమై వారు పూర్ణ బలము కలిగి ఉన్నను కోత ఎందైనట్లుగా వారు సమస్తము కోయబడి నిర్మూలం చేయబడతారు. మరి నేను నిన్ను ఇంతకాలం ఒకవేళ బాధపరిచానేమో, అయితే ఇకను నేను నిన్ను బాధ పెట్టనని ప్రభు తెలియపరుస్తూ, వారి యొక్క కాడి మీ మీద ఉండకుండానట్లుగా వారి కాడిని నేను విరగొట్టుదును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాక వారి కట్లను తెంచివేసి నీకు విడుదలిచ్చేదనని ప్రభు మాట్లాడుతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మన మీద ఒకవేళ మన శత్రువు ప్రబలి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం పొరపాట్లు చేయడమును బట్టి మరి దేవుడు మనల్ని సరిచేయుటకు చెరకి, శత్రువుకి లేదా అనారోగ్యానికి కొన్ని సందర్భాల్లో అప్పగించవచ్చు. అయితే ప్రభువు బుద్ధిపూర్వకంగా మనల్ని హింసించటము, బాధపరచటం బట్టి ఆయన సంతోషపడే దేవుడు కాదు. కానీ కొన్ని సందర్భాల్లో మనకి మరి ప్రభు తట్టు తిరుగుటకు అవకాశం కలుగునట్లుగా, మరి బుద్ధి తెచ్చుకొని మనం ప్రభు యొద్దకు వచ్చినట్లుగా, మరి ప్రభు ఇస్తున్న మాటల యొక్క ఆంతర్యాన్ని మనం గ్రహించి రక్షణకరమైన మార్గాన్ని, క్షేమకరమైన మార్గాన్ని ఎన్నుకోగలిగే జ్ఞానం దేవుడు మనలో వృద్ధి అవునట్లుగా కొన్ని సందర్భాల్లో అప్పగించినప్పుడు మరి ఒకవేళ ఆ యొక్క పోరాటాలను, శ్రమలను ఈ దినాల్లో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు, విస్తార జనమై శత్రువులు వారు పూర్ణ బలము కలిగి నీ ఎదుట ఒకవేళ నిన్ను గాయపరచడానికి, నిన్ను శ్రమపరచడానికి, నీవు కలిగి ఉన్న దాన్ని దోచుకొనడానికి నీకు ఎదురు ఒకవేళ వారు వచ్చారేమో. అయితే ఇంతకాలము నీవు బాధ పెట్టబడ్డావు, శ్రమల పాలయ్యావు, ఇబ్బందుల పాలయ్యావు, అప్పులకి ఇదిగో నిండా మునిగిపోయి ఉంటున్నావు, శ్రమలకు అప్పగించబడి ఉన్నావు. అయితే ఇక నేను నిన్ను బాధ పెట్టను కనుక నేనేం చేయబోతున్నాను అంటే, నీ మీదకి లేచిన ఆ విస్తార జనము పూర్ణ బలముతో ఉన్న శత్రు సైన్యాన్ని నేను ఇంకా కోతకాలంలో మరి పంటలు కోసివేయబడగా పరిగె మిగిలినట్లుగా, దేనికి పనికిరానిది విడిచిపెట్టబడినట్లుగా ఏ రీతిగా పొలాలు ఉంటాయో ఆ రీతిగా నేను శత్రు బలాన్ని నీ ఎదుట నాశనం చేయబోతున్నాను. శత్రువుని నీ ఎదుట నుంచి ఇక పెళ్ళగించబోతున్నాను. నేను నిన్ను ఇకను బాధ పెట్టనని ప్రభు మాట్లాడుతున్నాడు. అంతేకాక శత్రువుల కాడి ఏది మన మీద ఈ దినాల్లో మోపబడిందో ఆ కాడి నీ విరక్కొట్టేదననియు, అంతేకాక శత్రువు మనకి కట్టిన కట్లను తెంచివేసి నా బిడ్డలైన మీకు నేను విడుదలనిస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, సంతోషించండి, ధైర్యం తెచ్చుకోనండి. ఇంతకాలం ఒకవేళ బాధ పెట్టబడ్డారేమో, దుఃఖంతో ఉన్నారేమో, కృంగిపోయినారేమో, వేదన శోధనలతో ఒకవేళ ఉన్నారేమో. అయితే నీ మీద లేచిన శత్రువు, ఆ విస్తార శత్రువు నీకు ప్రభు లయపరిచి వారి పూర్ణ బలాన్ని ఎండిపోయిన పూచిక పుల్లగా విరచివేసి దేవుడు మీకు బలాన్ని ధరింప చేయబోతున్నాడు, మీకు విడుదలనివ్వబోతున్నాడు. మిమ్ములని బాధ పెట్టక సంతోషముతో, ఆనందముతో, ఆశీర్వాదంతో ప్రభు నింపుతునని సెలవిస్తున్నాడు. మనకి కట్టబడిన కట్లను తెంచివేసి ఆ యొక్క రోగము, వ్యాధి, బలహీనతలు, పోరాటాలనే ప్రతి విధమైన కట్లను ఆయన విరిచివేసి మనకు విడుదలను, మన మీదున్న కాడిని విరగొట్టి మన ప్రాణములకు విశ్రాంతిని ప్రభు దయచేయబోతున్నాడు. కనుక సంతోషంగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. మీ జీవితంలో శత్రు పోరాటం, అది ఎటువంటి శ్రమ అయినా, నింద, గర్భఫలం లేని స్థితి, నిరుద్యోగం, ఆత్మీయతలో ఎదుగుదల లేని స్థితి, ప్రార్థించలేని స్థితి, ప్రార్థనా సమయంలో నిద్రమత్తు, ఉపవాసం చేయలేని స్థితి, ప్రార్థించలేని స్థితి, సంఘంలో తిరుగుబాటు స్వభావంతో కొనసాగుతున్నావు, ప్రభు యొక్క ఫలములు ఫలించలేని స్థితి, ఆత్మ గర్వంతో నిండిపోయిన స్థితి, ఆ దీనత్వం లేనటువంటి పరిస్థితి, వీటన్నిటినీ కట్లను, ఈ కాడి, ఈ బంధకాలు అన్నీ తెంచివేసి ఆత్మ ఫలములతోనూ, కృపతోనూ, ఆశీర్వాదంతోనూ, సమాధానంతోనూ దేవుడు నిన్ను నింపుతానని వాగ్దానం చేసి ఉండగా ఇది మొదలుకొని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రతి సమస్య నీ నుండి ప్రభువే దూరం చేయబోతున్నాడు. ఆమెన్. కనుక ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో విస్తార జనమై పూర్ణ బలం కలిగిన వారైనను వారు కోతకాలం వలె వారు నిర్మూలం చేయబడుదురని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు. కోతకాలమందు ప్రభా పరిగ మిగిలినట్లుగా మా శత్రువులను లయపరచదని సెలవిస్తూ, అంతేకాక ప్రభా ఇకను నేను నిన్ను బాధపరచనని ప్రభా సెలవిచ్చిన దేవుడు, మా కాడి కట్లను ప్రభా తెంచివేసేదరని, విరకొట్టేదరని, మమ్మల్ని విడిపించదరని ప్రభా శ్రేష్టమైన రీతిలో ఈ దినం మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ శ్రేష్టమైన వాగ్దానం బిడ్డలందరి జీవితాల్లో నెరవేరును గాక. ప్రతి విధమైన శాపము నాయన తండ్రి, రోగం బలహీనతల నుండి విడుదల కలుగును గాక. వారి మీదకు లేచిన ప్రతి శత్రు పోరాటం యేసునామములో లయపరచబడును గాక. విడుదల నాయన వారు చేయబోనుకొనుచున్న ప్రతి పనుల్లో దీవెన కలుగునట్లుగా అయ్యా మీ చిత్తములో వారందరినీ ఆశీర్వదించండి. సమాధానం దయచే, కోర్టు కేసులు, భూతగాదాలు, ఫ్యామిలీ ఇష్యూస్ అన్నిటి నుండి విడుదల దయచే ప్రభా. గర్భఫలంలను దయచేయండి. మంచి ఉద్యోగాల్లోని బిడ్డలను స్థిరపరచండి, ఆత్మీయంగా బలపరచండి. రక్షణలో, మారు మనసులో ఇదిగో బలంగా బిడ్డలు ఎదుగుట కృప చూపించండి నాయన. ప్రతి విధమైన చీకటి క్రియల నుండి విడుదల కలుగును గాక. అయ్యా మంచి వివాహాలని బిడ్డల జీవితాల్లో దయచేయండి. అయ్యా కోర్టు కేసుల నుంచి విడుదల. ఏ సమస్యలు ప్రభా నీ బిడ్డలు కామెంట్స్ ద్వారా డైలీ తెలియపరుస్తున్నారో తండ్రి, ఇదిగో వారి ప్రార్థన విన్నపాలన్నిటి మీద నీ కృప దిగును గాక. ప్రతి ఒక్కరికి విడుదల. హాస్పిటలైజ్ అయిన వారందరికీ యేసునామములో స్వస్థత, పూర్ణ ఆరోగ్యం కలుగును గాక. వారు త్వరలోనే ప్రభా డిశ్చార్జ్ అయిన సాక్షులుగా ఉందురు గాక. సజీవ రెక్కలోని బిడ్డలందరినీ భద్రపరచండి. అనుదిన ప్రయాణాల్లో ప్రభా నీ బిడ్డలకి తోడుగా ఉండండి. వారి వ్యవహారాలన్నిటినీ దీవించండి, భద్రపరచండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ వారి జీవితంలోని శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి వాగ్దానాన్ని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.